హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? కన్య రాశిలో బుధ సంచారం ఈ రాశులపై లక్ష్మీ అనుగ్రహం కలగబోతుంది. ఏ పని మొదలు పెట్టినా కూడా మీకు డబ్బే డబ్బు. మరి ఇందులో మీ రాశి గాని ఉందేమో ఒకసారి చెక్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఈ వీడియోని చివరి వరకు చూడండి. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, గంటను ఆల్ అని ప్రెస్ చేయండి. నేను చేసే ప్రతి వీడియో మీకు వెంటనే నోటిఫికేషన్ లో వచ్చేస్తుంది. వ్యాపారం గాని, సాంకేతికత గాని, తెలివితేటలు, కమ్యూనికేషను, జ్ఞానం, అలాగే చర్మం కూడా సూచనగా చెప్పే గ్రహాలు ఏమన్నా ఉన్నవంటే బుధుడు. జాతకంలో బుధుడు గాని బలంగా ఉంటే వ్యక్తికి మంచి తెలివితేటలు, స్పష్టమైన కమ్యూనికేషన్, ఆర్థిక స్థిరత్వం ఉంటాయి. బలహీనంగా ఉంటే వ్యక్తికి గందరగోళం, మాటల్లో తడబాటు, ఆర్థిక అస్థిరత ఏర్పడతాయి. ఈ నేపథ్యంలో దీనివల్ల బుధుడు సెప్టెంబర్ 15న తన రాశిని మార్చుకోబోతున్నాడు. బుధుని రాశి మార్పు దాని నిర్ణీత సమయంలో జరగబోతుంది. సెప్టెంబర్ 15, 2025 ఉదయం 10:58 బుధుడు కన్య రాశిలోకి ప్రవేశిస్తాడు. ఇది బుధుని సంచార ప్రభావం. దీనివల్ల కొన్ని రాశుల వారికి స్టాక్ మార్కెట్, అలాగే దేశం, ప్రపంచంపై మార్పు అనేది కనిపిస్తుంది. మరి రాశుల్లో అయితే పట్టిందల్లా బంగారంగా ఉండబోతుంది. అందులో ముందుగా వృషభ రాశి. వీరికి బుధ సంచారం అనేది శుభప్రదం. ఈ సమయంలో ఎక్కువ డబ్బు సంపాదించే అవకాశం ఉంది. అధికారులు తమ కెరీర్లో విజయాన్ని సాధిస్తారు. వృషభ రాశికి చెందిన వ్యాపారస్తులు కొత్త అవకాశాలు పొందుతారు. వీరు తమ సామర్థ్యంపై నమ్మకం ఉంచుకోవాలి. అదృష్టం కూడా ఉంటుంది. రెండో రాశి మిథున రాశి. వీరికి ఈ సంచారం అనేది ఆనందాన్ని ఇవ్వబోతుంది. లాభాలను పెంచుకోవడానికి మీరు చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. వ్యాపారంలో మంచి డబ్బు సంపాదించగలుగుతారు. డబ్బు ఆదా చేసే ప్రయత్నాలు ఉంటాయి. కొత్త పనులను ప్రారంభించే ప్రయత్నాలు ఫలిస్తాయి. ఉద్యోగంలో కొత్త అవకాశాలు లభిస్తాయి. సింహరాశి వారికి బుధ సంచారం అనేది అద్భుతంగా ఉండబోతుంది. ఈ సమయంలో వీరు ఎక్కువ డబ్బు సంపాదించడం, డబ్బు ఆదా చేయడం వంటి వాటిపై దృష్టి సారిస్తారు. తెలివిగా చేసే వ్యాపారం వల్ల ఆర్థికంగా బలపడతారు. ఈ సమయంలో వీరు తాము పెట్టిన పెట్టుబడుల నుంచి మంచి రాబడిని కూడా పొందుతారు. కన్యరాశి వారికి బుధ సంచారం అనేది పనిలో వేగాన్ని తెస్తుంది. ఈ సమయంలో వీరు తమ లక్ష్యాలను సాధించే దిశగా అడుగులు వేస్తారు. అధికంగా ప్రయాణాలు చేయాల్సిన అవసరం కూడా ఉంది. తాము చేసే పనులు విజయాన్ని సాధిస్తారు. కొత్త అవకాశాలు అయితే లభిస్తాయి. వ్యాపారం చేసేవారికి ఇది చాలా శుభ సమయం. వృశ్చిక రాశి. ఈ రాశికి చెందిన వ్యక్తులకు ఈ సమయం శుభ సమయం. స్నేహితులు, శ్రేయోభిలాషుల నుంచి మద్దతు లభిస్తుంది. పూర్వీకుల ఆస్తి నుంచి కూడా ప్రయోజనం పొందుతారు. కెరీర్లో గొప్ప విజయాన్ని పొందుతారు. చేస్తున్న పనుల కొత్త అవకాశాలు అందుకుంటారు. విదేశీ ప్రయత్నాలు ఫలించే అవకాశం ఉంది. మకర రాశి. ఈ రాశికి చెందిన వ్యక్తులు చేసే ప్రయత్నాలు విజయం సాధించే బలమైన అవకాశం ఉంది. అలాగే అప్పు వసూలయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. అనేక ప్రయోజనాలు పొందుతారు. చేపట్టిన పనుల్లో సంతృప్తి చెందుతారు. ఆదాయం పెరిగే అవకాశాలు చాలా ఉన్నాయి. కాబట్టి ఈ రాశుల వారికి చాలా అనుకూలమైన సమయం కాబోతుంది సెప్టెంబర్ 15 నుంచి. ఇందులో కానీ మీరు రాసి ఉంటే మీకు హ్యాట్స్ ఆఫ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.